ఏపీ ఎన్నికల ముందు ఆ తర్వాత అల్లు అర్జున్ వ్యవహారం ఏ రేంజ్లో రచ్చ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బన్నీ కారణంగా మెగా ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని ప్రచారం సాగింది. అయితే తాజాగా తెలుగు సినీ నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కీలకంగా వ్యవహరించారు. బన్నీపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న తరుణంతో పవన్తో అరవింద్ భేటీ కొంత ఆశ్చర్యమే అనిపించింది. మరోవైపు ఎన్నికల ముందు బన్నీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం వ్యూహాత్మకమే అంటున్నారు. బన్నీ ఇప్పటికీ మెగా ఫ్యామిలీ హీరోగానే చలామణి అవుతున్నాడు. అయితే బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. పుష్ప 2 చిత్రంతో గ్లోబల్ మార్కెట్ను ఆకర్షించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా మంచి హిట్ కొడితే బన్నీ సొంతంగా మార్కెట్, అలానే ఇమేజ్ కూడా బాగా పెరిగిపోతుంది. అంతేకాక మెగా హీరో అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. సొంతంగానే తనేంటో చూపించవచ్చు. ప్రస్తుతం అదే ప్లాన్తో బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, మెగా నీడ నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నిర్మాతగా అరవింద్ పవన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలనే ఆచరణలో ఉన్నారని, పుష్ప 2కి అనుబంధం హెల్ప్ అవుతుందని అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా తండ్రి, తనయుడు వేరువేరు మార్గాల్లో ముందుకు సాగడం విశేషం.